అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్. తిరిగి మరలా ఈ మే నెలలో మీ అందరినీ ఇలా కలుసుకోవడానికి ప్రభు చూపించిన ఉన్నతమైన కృపను బట్టి మేము ప్రభువుని స్తుతిస్తున్నాం. ఈ నెల దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు చూద్దామా? కొరింథీయులకు రాసుకున్న 2వ పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. ఈ నెల దేవుడు మనందరితో చెప్తున్న మాట ఏంటంటే, మీ బలహీనతలో దేవుని శక్తి సంపూర్ణం అవుతూ ఉంది. మీ శ్రమలో దేవుని శక్తి సంపూర్ణం అవుతూ ఉంది. మీకున్న కష్టాల్లో దేవుడు తన శక్తిని సంపూర్ణం చేసి మనందరితో ఒక మాట చెప్తున్నాడు. ఏమనంటే, నా కృప నీకు చాలు, మై గ్రేస్ ఇస్ ఎనఫ్. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఎప్పుడైనా మనము చాలు అని ఎప్పుడు అంటాం? ఎప్పుడైనా నాకు సరిపోద్దండి, నాకు చాలండి అని ఎప్పుడు అంటాం మనం? ఇప్పుడు భోజనం ఎవరన్నా వడ్డిస్తున్నారు అనుకోండి, మనకి కడుపు నిండిపోతే మనం అంటాం చాలండి అంటాం. దేవుడు మనతో ఈ మాట అంటాడు, నా కృప నీకు సరిపోతుంది, ఇట్ ఈస్ ఎనఫ్, అది నీకు చాలు. దాన్ని మించి నువ్వు జీవితంలో దేన్ని వెతకక్కర్లే, ఆస్తిని వెతకక్కర్లే, అంతస్తుల్లో వెతకక్కర్లే, కోట్ల భూములు వెతకక్కర్లేదు, ధనాగరని వెతకక్కర్లే. దేవుని కృప ఒక్కటి మీ జీవితంలో ఉంటే చాలు, అది మీ జీవితాలకు సరిపోయేది. ఇక్కడ దేవుడు అంటున్నాడు, మీ బలహీనతల యందు, మీ కష్టాల యందు, మీ శ్రమల యందు, మీ బాధల యందు నా శక్తి ఏదైతే ఉందో అది మీ ఎడల సంపూర్ణమవుతా ఉంది. దేవుడు తన శక్తిని కనుపరచడానికి మన బలహీనత అది ఒక అవకాశం. ఆ బలహీనత మనకి దేవుడి శక్తిని ఏంటో నిరూపిస్తూ ఉంది. మన జీవితాల్లో ఎదురయ్యే కష్టాలు దేవుని శక్తి తాలూకా ఆ పవర్ను, దేవుని శక్తి ఎంతలా ఉంటుందో, ఆ శక్తిలో దేవుడు చేసే కార్యాలు ఎట్టి విధంగా ఉంటాయో మనకి దేవుని శక్తి తెలుపుతూ ఉంది. ఈరోజు బైబిల్లో నేను మీకు ఒక భక్తుడిని మీ ముందుకు తీసుకొస్తా. ఒక్కసారి ఆ భక్తుడి జీవితం మనం గనక ఆలోచిస్తే మనం అనుకుంటాం, నాకున్న కష్టాలు అసలు కష్టాలే కాదనుకుంటాం. ఆ భక్తుడు తన జీవితంలో తన కష్టాల నుంచి దేవుడు తన శక్తిని పరిపూర్ణం చేసి ఎలాగ తనని విడిపించాడో బైబిల్లో నుంచి చూద్దామా? యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. ఊజు దేశమందు యోబు అను ఒక మనుష్యుడుండెను. అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. కింద కొంచెం అతని గురించి వివరాలు ఉంటాయి. 7 కుమారులు 3 కుమార్తెలు కలిగిరి. అతనికి 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లు, 500 ఆడగాడిదలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా నుండెను గనుక తూర్పు దిక్కున్న జనులందరిలో అతడే గొప్పవాడుగా ఉండెను. ఇక్కడ యోబు అనే ఒక భక్తుడిని మనం చూస్తా ఉన్నాం. ఆ యోబు గారికి మనం చదువుకున్నాం కదా, 7 మగపిల్లలు 3 ఆడబిడ్డలు. తూర్పు దేశంలో ఊజు అనబడిన దేశంలో అతన్ని మించిన ఆస్తిపరుడు ఇంకొక ఆయన లేడు, అతన్ని మించిన ధనవంతుడు ఇంకొక ఆయన లేడు. అదే చెప్తుంది కదా, అతనికి ఆస్తి ఉండెను గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా ఉండెను. ఇక్కడ బైబిల్ చెప్తుంది, తూర్పు దిక్కున ఉన్న ప్రజలందరిలో యోబే గొప్పవాడు, యోబే ధనవంతుడు. దేవుడు అట్రీతిగా ఆశీర్వదించాడు యోబుని. యోబు ఒక దినాన ఇలానే కూర్చునుంటే ఏమైందంటే, నేను మీకు అర్థమయ్యేలా చెప్తాను. అతనికి బోలెడంత ఆస్తి ఉంది, బోలెడంత ఐశ్వర్యం ఉంది, బిడ్డలు ఉన్నారు, మంచి ఫ్యామిలీ ఉంది, ఒక సెటిల్డ్ లైఫ్ ఉంది. ఆ సెటిల్డ్ లైఫ్లో ఒక దినాన్న యోబు అలా కూర్చునుంటే, ఆ దినాన్ని ఏం జరిగిందంటే, ఒకడు పరిగెత్తుకుంటా యోబు దగ్గరికి వచ్చాడు. 14వ వచనం. ఎద్దు నాగలి దున్నుచు గాడిదలు వాటి సమీపాన మేచుండగా శబాయేలు వాటి మీద పడి వాటిని పట్టుకుని పోయి ఖడ్గముతో పనివారిని హతము చేసిరి. జరిగినది నీకు తెలియచేయటకు నేను ఇక్కడికి తప్పించుకుని వచ్చి ఉన్నానని చెప్తున్నాడు. ఒక దినాన్న యోబు ఇలా కూర్చునుంటే ఒకడు యోబు దగ్గరికి పరిగెట్టుకుంటా వచ్చి అంటున్నాడు, యోబు, ఎద్దు నాగలి దున్నుచా ఉంది, గాడిదలు వాటి సమీపాన మేస్తా ఉన్నాయి, శబాయేలు వచ్చి వాటి మీద పడి వాటిని పట్టుకుపోయాడు. ఈ వార్త నేను నీకు చెప్పడానికి నీ దగ్గరికి, వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకుని నీ దగ్గరికి వచ్చాను. మొదటి అధ్యాయంలో మొదటి ప్రారంభ వచనాల్లో యోబు ఆస్తి వివరాలు చూసాం కదా.
ఆ ప్రారంభ వచనాల్లో యోబుకి బోలెడంత ఆస్తి ఉందని తెలుసుకున్నాం. కానీ ఈ యొక్క 14వ వచనానికి వచ్చేపాటికి ఏమైందో చెప్పనా, యోబుకున్న ఆస్తిలో పావు వంతి ఆస్తి ఎగిరిపోయింది. ఏమైంది? గాడిదలకు ఏమైంది, వాటికి ఏమైంది, షబాయిలు ఎందుకు వచ్చాడు, వాటి మీద పడి వాటిని తీసుకుపోయాడని చెప్పి యోబు ఆ కష్టతరంలో నుంచి ఆ యొక్క దుర్వార్తల నుంచి కోలుకుని బయటకు వచ్చి వానితో మాట్లాడే లోపు ఇంకొకడు వచ్చాడు. వాడు వచ్చి ఏమంటున్నాడు, అతడు ఇంకా మాట్లాడుచుండగా మరి అక్కడ వచ్చి దేవుని అగ్ని ఆకాశము నుండి పడి గొర్రెలను పనివారిని రగులబెట్టి కాల్చివేసాను, దానిని తెలియచేటుకు నీ దగ్గరికి వచ్చాను. ముందు వాడొచ్చేమో గాడిదలు ఇవన్నీ షబాయిలు తీసుకెళ్ళిపోయాడు, కత్తితో అందరినీ చంపేస్తున్నాడు అని చెప్పాడు. ఇంకా మాట్లాడుతూ ఉన్నాడు, మాట్లాడడం పూర్తి మాట్లాడడం ఇంకా పూర్తి కాకుండానే ఇంకొక పక్క నుంచి వచ్చి యోబు గొర్రెలు మేస్తా ఉంటే దేవుని అగ్ని ఆకాశం నుంచి వచ్చి, అంటే మేబీ ఒక పిడిగేదో ఆకాశం నుంచి పడి గొర్రెలన్నింటినీ రగలబెట్టేస్తుంది. అందరూ ఆ అగ్నిలో కాలి చచ్చిపోతా ఉన్నారు. ఈ విషయాన్ని నేను నీకు చెప్పడానికి పరిగెత్తుకుంటా తప్పించుకుని వచ్చాను. ఇది ఆగి ఆయన ఇంకా మాట్లాడుతూ ఉన్నాడు. మొదట ఆయన అక్కడే ఉన్నాడు, రెండో ఆయన అక్కడే ఉన్నాడు. ఈ రెండో వాడు ఇంకా మాట్లాడుతూ ఉంటే మూడో వాడు ఇంకో దిక్కు నుంచి పరిగెట్టుకుంటూ వస్తున్నాడు. మూడో వాడు ఏమంటున్నాడు, ఇంకా మాట్లాడుచుండగా కల్దీలు 3 సమూహాలుగా వచ్చి ఒంటల మీద పడి వాటిని కొనిపోయి ఖడ్గము చేత పనివారిని చంపాను, నీకు దానిని తెలియచేటుకు నేను ఇక్కడికి తప్పించుకుని వచ్చి ఉన్నాను. ఇంకా మాట్లాడుతూ ఉన్నాడు, గొర్రెల గురించి మాట్లాడుతూ ఉంటే ఇలోపు ఇంకొకటి పరిగెత్తుకుంటూ వచ్చి అన్నాడు, యోబు కల్దీలు వచ్చారు, యజమానుడా కల్దీలు వచ్చి ఒంటెలను తీసుకెళ్ళిపోయారు, కత్తివాతతో పనివారిని చంపేస్తూ ఉంటే నేను ఈ వార్త నీకు తెలియజేయడానికి వచ్చాను. 3 విడతల్లో యోబుకున్న ఆస్తి అంతా పోయింది. మొదటి విడతలో ఒక పావంత ఆస్తి పోయింది, తర్వాత విడతలో తనకున్న ఆస్తి పనివారు పోయారు, తర్వాత విడతలో ఒంటలు ఇవన్నీ పోయాయి. ఒక్క దెబ్బతో 3 వార్తలకి యోబుకున్న ఆస్తి అంతా పోయింది. అత్యంత సంపన్నుడే, అత్యంత ధనవంతుడే ఒక్క చిటికలో ఒక్క దెబ్బకి ఏమైందంటే దేశంలోనే అత్యంత పేద స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఒకదానికి ఎంత టైం గ్యాప్ ఉందో చెప్పనండి, మాట్లాడుతున్న గ్యాపే ఉంది. అంటే ఒక్కసారి ఆలోచించండి, యోబుని ఎంతలా శ్రమలు చుట్టుముట్టేసినాయో. ఈ 3 అలా నుంచుని ఉన్నారు, ఇంకొకడు పరిగెత్తుకుంటా వస్తున్నాడు. యోబు ఆలోచించుంటాడు, ఏమనంటే నాకున్న ఆస్తి అంతా పోయింది, వీడేం వార్త మోసుకుని వచ్చాడని చెప్పి ఆలోచిస్తూ ఉంటే, యోబా నీ పిల్లలు సహోదరుడి ఇంటి దగ్గర భోజనం చేస్తూ ఉంటే తూర్పు నుంచి గాలి ఒకటి వచ్చి ఇంటి దూలం మీదకి అది కొట్టగానే ఇంటి దూలం 10 మంది పిల్లల మీద పడి 10 మంది పిల్లలు అక్కడికక్కడే చచ్చిపోయారు. ఒక్కసారి ఈ మాటలు వింటున్న శ్రోతలారా ఒక్కసారి ఆలోచించండి, ఒక్క దినంలో యోబుకి ఎంత కష్టం వచ్చింది, ఒక్క దినంలో యోబు మీదకి ఎంత బాధలు వచ్చాయి. మన బాధలతో పోల్చుకుంటే, మన కష్టాలతో పోల్చుకుంటే, ఒకసారి యోబు కష్టాలతో పోల్చుకుంటే మన కష్టాలు అసలు కష్టాలేనా? అసలు యోబు బాధలతో పోల్చుకుంటే మన బాధలేనా? మీరు అనొచ్చు, ఎవరికి ఉండే బాధలు వాళ్ళకుంటే అండి, యోబుకి ఆ బాధలు ఎక్కువ, మాకు ఈ బాధలు ఎక్కువ. కానీ కంపారిజన్ షీట్లోకి రండి ఒకసారి. యోబు బాధలతో మన బాధలు కంపేర్ చేయండి. ఒక్క దెబ్బలో ఆస్తి పోయింది, అంతస్తు పోయింది, పనివారు చనిపోయారు. ఇంకొక దెబ్బలో 10 మంది పిల్లలు, 10 మంది సంతానం ఒకేసారి చనిపోయారు అన్న వార్త యోబు దగ్గరకు వచ్చిన వెంటనే యోబుకి ఏం చేయాలో అర్థం కాలే. నేను అనుకుంటున్నాను, కనీసం ఆ బిడ్డల శవాల దగ్గరికి కూడా వెళ్లకుండా గుండు గీయించేసుకుని అక్కడే బూడిదలో కూర్చుని నెత్తి మీద బూడి తీసుకుని యోబు అంటాడు, ఏమన్నా చెప్పనా రే, ఈ గాడిదలు కానీ, ఈ గొర్రెలు కానీ, ఈ ఒంటెలు కానీ, ఈ పిల్లలు కానీ దేవుడిచ్చాడు, దేవుడు తీసేసుకున్నాడు, ఆయన నామానికే స్తుతి కలుగును గాక అన్నాడు. అంత కష్టంలో ఆ భక్తుడి నోటి వెంట ఆ మాట ఎలా వచ్చిందండి? అంత కష్టంలో ఆ భక్తుడి నోటిన ఆ స్థుతి ఎలా వచ్చిందండి? ఒకవేళ అదే స్థితిలో మనం ఉంటే మనం ఏమంటాం, ప్రభువా ఆదివారం మందిరానికి వెళ్తున్నాను, నమ్మకంగా ఉంటున్నాను, నాకే ఎందుకు ఇన్ని కష్టాలు, నీ గుడి కోలా అని శపితపు మాటలు మన నోటి నుంచి రావా? దేవుడే దెయ్యం అని చెప్పి మన నోటి నుంచి శపితపు పలుకులు రావా? కానీ యోబు భక్తుడు ఏం భక్తుడండి, అసలు ఆ క్యారెక్టర్ అండి అసలు బైబిల్లో. అంటాడు, దేవుడిచ్చాడయ్యా, దేవుడు తీసేసుకున్నాడు, ఆయన నామానికే స్తుతి. ఒక్కొక్కసారి మన జీవితాల్లో కష్టాలు మనల్ని అత్యంత దారుణంగా పరీక్షించడానికే వస్తే అప్పుడు దేవుడిని కండిషన్ ఎలా ఉందో చూస్తాడు. ఈ మాటలు వింటున్న మీలో
దేవుడు ప్రేరేపిస్తుండగా చెప్తున్నాను, చాలా మంది చాలా కష్టాలు గుండా వెళ్తున్నారు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ గుండా వెళ్తూ ఉన్నారు, కుటుంబ సమస్యలు గుండా వెళ్తూ ఉన్నారు. నేను చెప్తున్నాను, ఇది దేవుడు మీకు పెడుతున్న ఒక పరీక్ష. ఆ పరీక్షలో మీరు ఎలా నిలబడతారో చూద్దామని కాబోలు దేవుడు పెడుతున్నాడు. యోబు ఏం చేశాడు? అయ్యా నీకు స్తోత్రం, అయ్యా నీకు స్తుతి, నువ్వు ఇచ్చావు, నువ్వు తీసేసుకున్నావు, ఇంక నేనేం చేస్తా, స్తుతి తప్ప నేనేం చేయగలను అన్నాడు. సాతానికి ఇంకా కోపం వచ్చేసి యోబు శరీరం మీద అధికారం అడిగి 2వ అధ్యాయంలో ఏం చేస్తాడో చెప్పనా, భార్యతో దూషించేలా చేస్తాడు. యోబు అంటాడు, మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడద్దు అంటాడు. తర్వాత అతని ఒంటి మీద పుల్లు వేసేస్తే గోక్కోడానికి గోళ్ళక పక్కన ఉన్న చెల్ల పెంగు తీసుకుని గోక్కుంటా ఉంటే ఒళ్ళంతా పుల్లు పడిపోయిందండి, ఒళ్ళంతా భయంకరంగా పుల్లు పడిపోయింది. అప్పుడు యోబు ఏ ఒక్క చోట ఆ 2 అధ్యాయాల్లో దేవుని దూషించలేదు, దేవుని తక్కువ చేయలేదు. దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు, దేవునికే స్తుతి. ఈ దినాన్న ఈ మాటలు వింటున్న శ్రోతలారా, దేవుడు మీకు ఏదన్నా ఇస్తే స్తుతి చెప్పడం కాదు, దేవుడు మీకు ఏదన్నా ఇస్తే స్తోత్రం చెప్పడం కాదు, దేవుడు మీకు ఏదన్నా ఇస్తే సాక్ష్యం చెప్పడం కాదు. యోబు కోల్పోయినప్పుడు సాక్ష్యం చెప్పాడు, దేవుడు తీసేసుకున్నాడు, దేవునికి స్తోత్రం అన్నాడు. అన్నీ కోల్పోయిన సమయంలో యోబు స్తుతి చేశాడు. నేను అంటాను, మనము స్తుతి చేయగలిగితే మొదట మన స్థితి కొద్దిగా ఉన్నా, మొదట మన స్థితి ఏమీ లేకుండా ఉన్నా, తుదకి మహా అభివృద్ధి పొందుకునేలా దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఆ మొదటి 2 అధ్యాయాలు అత్యంత ఘోరమైన పరిస్థితిని చూసిన యోబు చివరి అధ్యాయంలోకి వచ్చేసేపటికి ఏమైందో తెలుసా? చివరి అధ్యాయంలోకి వచ్చేసేపటికి ఏమైందో చెప్పనండి. 42వ అధ్యాయం 11వ వచనం నుంచి ఇలా ఉంది. యెహోవా అతని మీదకి రప్పించిన సమస్త బాధను గూర్చి ఎంతలేసి దుఃఖములు పొందితవని అతని కొరకు దుఃఖించుచు అతన్ని ఓదార్చిరి. ఎదియోగాక ఒక్కొక్కడు ఒక్కొక్క వరహమును ఒక్కొక్క బంగారు ఉంగరమును అతనికి తెచ్చి ఇచ్చెను. 12వ వచనం, యెహోవా యోబును మొదట ఆశీర్వదించిన కంటే మరి అధికముగా ఆశీర్వదించెను. మొదట 7,000 గొర్రెలుంటాయి, ఇప్పుడు 14,000 గొర్రెలు అయ్యాయి. మొదట 3,000 ఒంట్లుంటే తర్వాత 6,000 ఒంట్లు అయ్యాయి. మొదట 500 ఎడ్లుంటే తర్వాత 1000 జతల ఎడ్లు అయ్యాయి. మొదట 500 ఆడగాడిదలుంటే ఇప్పుడు 1000 ఆడగాడిదలు అయ్యాయి. కోల్పోయిన కుమారులతో సహా దేవుడు తిరిగి ఇచ్చాడు. మాట వింటున్న దేవుని బిడ్డలారా, మీ జీవితంలో ఈ సంవత్సరంలో ఈ 5 నెలల్లో ఏదన్నా మీరు కోల్పోయారా? ఈ 5 నెలల గుండా మీరు ఏదన్నా కోల్పోతూ వచ్చారా? నెల వెంబడి నెల ఈ 5 నెలలు మీరు ఏమన్నా కోల్పోయారా? నేను చెప్తున్నాను, ఈ 5వ నెల మీరు కోల్పోయినది 2 అంతలుగా పొందుకునే కృప దేవుడు మీకు దయచేయబోతున్నాడు. మీ బలహీనత యందే దేవుడు తన శక్తిని సంపూర్ణం చేసుకుంటున్నాడు. బలహీనతలో, కష్టంలో మనం ఏమనుకోవాలో చెప్పనా? ప్రభువా, నాకు ఇది పోయింది, నాకు అది పోయింది, కానీ నాపై నీ కృప ఉంది. ఐ హ్యావ్ యువర్ గ్రేస్. నాపై నీ కృప ఉంది, అది నాకు చాలయ్యా, దాని మించి నాకేమొద్దు. నా బలహీనత యందు నీ కృప సంపూర్ణమవుతున్నది, నీ శక్తి సంపూర్ణమవుతా ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, యోబులాగా మన కష్ట సమయంలో మనము దేవుని స్తుతించగలిగామనుకోండి, కోల్పోయిన దానికి 2 అంతలిచ్చి దేవుడు మనల్ని ఆశీర్వదించబోతున్నాడు. ఈ మాటలు వింటున్నప్పుడు నేను ఇది కోల్పోయిన అనుకుంటున్నారేమో. కోల్పోయిన దానికి 2 మీరు పొందుకోబోతున్నారని చెప్పి దేవుడు ఈ వాగ్దానం ద్వారా మీకు చెప్తున్నాడు. ఆయన మిమ్మల్ని బలపరుస్తున్నాడు. నన్ను బలపరచువాని యందే నేను సమస్తము చేయగలను అంటాడు. దేవుడు మిమ్మల్ని ఈ 5వ నెల తన వాక్కు ద్వారా బలపరుస్తున్నాడు. కోల్పోయినవి మీరు తిరిగి పొందుకోబోతున్నారు. మరికొన్ని మాటలు మనం తెలుసుకుందామా? ఇప్పటిదాకా దేవుడు మనతో చాలా విషయాలు మాట్లాడారు కదా. అవును, నిజమే. మన బలహీనతల యందు ఆయన శక్తి చాలా పరిపూర్ణంగా సరిపోతుంది. ఆయన కృప ఉంటే చాలు. యువర్ గ్రేస్ ఈజ్ ఎనఫ్ అని ఎలా అయితే వాక్యం సెలవిస్తూ ఉందో, నిజంగానే మనం ఒక సందర్భం ద్వారా మరికొంత విషయాలు నేర్చుకుందాం. ఏంటంటే, ఒక ఊర్లో ఒక తండ్రి కొడుకు ఉంటారనమాట. తండ్రి కొడుకు ఉంటే వాళ్ళ డాడీ ఏం చేస్తారంటే బయటకు వెళ్తారు. బయటకు వెళ్ళేలోగా ఆ అబ్బాయి, ఆ బాబు, చిన్న బాబు ఏం చేస్తారంటే వాళ్ళ ఇంట్లో ఉన్న ఒక వస్తువు ఆ ప్లేస్ నుంచి తీసి ఇంకొక ప్లేస్లోకి పెట్టాలని అనుకుంటాడు. అలాగా ఆ అబ్బాయి ఆ వస్తువుని తీయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అనమాట. ప్రయత్నం చేస్తూ ఉంటే
ఈలోగా వాళ్ళ డాడీ వస్తారు. వాళ్ళ డాడీ వచ్చేసరికి ఆ అబ్బాయిని చూస్తారనమాట. వాళ్ళ డాడీ వచ్చి చూసేసరికి ఆ అబ్బాయి వస్తువుని తీస్తూ ఉంటాడు. అప్పుడు వాళ్ళ డాడీ అంటారు కదా, నాన్న నీకున్న బలమంతా ఉపయోగించి తీ నాన్న, ఆ వస్తువు వచ్చేస్తుంది అనేసి అంటే, అదేం డాడీ అలా అంటారు, నాకున్న బలమంతా ఉపయోగించే కదా నేను తీస్తున్నాను, ఇంకా అలా అంటారు ఏంటి మీరు అని చెప్పేసి చాలా కోపంతో అసహనంతో విసుగ్గా సమాధానం చెప్తాడు. ఎందుకంటే ఆ వస్తువు చాలా బరువుగా ఉంది కదా, లేపడానికి చాలా సేపటి నుంచి ట్రై చేస్తా ఉన్నాడు, రావట్లే. వీళ్ళ డాడీ వచ్చి ఇలా అనేసరికి చాలా కోపంతో సమాధానం చెప్తారనమాట. చెప్పేసరికి డాడీ అంటారు, లేదు నాన్న నువ్వు నీకున్న బలం అంతా ఉపయోగించట్లేదంటే. ఏ డాడీ అలా అంటున్నారంటే, మరి నీకున్న బలం అంతా ఉపయోగించట్లేదు, నువ్వు నన్ను ఉపయోగించట్లేదు కాబట్టి నువ్వు నీకున్న బలం అంతా ఉపయోగించినట్లు ఎలా అవుతుంది? నువ్వు నన్ను ఉపయోగిస్తేనే కదా పరిపూర్ణంగా నీ బలమంతా ఉపయోగించినట్లు. అంటే అవును డాడీ నిజమే కదా, నేను నిన్ను ఉపయోగించుకోలేదే, నా బలమంతా ఎలాగా, నువ్వే కదా నా బలము అని చెప్పేసి అన్న వెంటనే వాళ్ళ డాడీ కూడా వెళ్ళి ఆ అబ్బాయికి హెల్ప్ చేస్తారనమాట. చేశాక ఆ వస్తువు అక్కడి నుంచి తీసి వాళ్ళు అనుకున్న చోటున పెట్టేస్తారు. మనం కూడా చాలా సార్లు అనుకుంటాము, ఓకే ఈ దారులన్నీ చూసేసాను కదా సరిపోయింది, ఓకే వీళ్ళందరినీ సంప్రదించాను కదా, సహాయం అడిగాను కదా అయిపోయింది, ఓకే ఇప్పుడు నేను వీళ్ళందరి సలహా తీసుకున్నాను కదా సరిపోయింది, నేను లేకపోతే ఇంకా నేను ఏం చేయాలనుకుంటున్నాను, ఇన్ని ప్రయత్నాలు చేశాను కదా, అన్ని ప్రయత్నాలు చేశాను కానీ అందరి సలహా తీసుకున్నాను, అన్ని దారులు చూశాను, అందరినీ అడిగాను సహాయం, కానీ నాకేం అవ్వట్లేదు, నాకు కదలట్లేదు, పని జరగట్లేదు, ఏమి జరగట్లేదు అనుకుంటున్నావు. కానీ నువ్వు దేవుణ్ణి ఉపయోగించుకోలేందే, దేవుణ్ణి సహాయం అడగలేందే, ఏమి దేవుణ్ణి సంప్రదించలేందే, నువ్వు అన్ని ప్రయత్నాలు చేసేసాను, నా బలమంతా ఉపయోగించేశాను, నేను చేయవలసిందంతా చేసేసాను అని ఎలా అనగలవు? దేవుణ్ణి లేనిదే, దేవుణ్ణి అడగలేందే, దేవుణ్ణి ఉపయోగించలేందే నువ్వు ఏది చేసినట్లు కాదు. దేవుడు అంటున్నాడు కదా, నువ్వు నన్ను ఉపయోగించట్లేదు, నా బలాన్ని సమస్యల వల్ల చాలా కృంగిపోయి ఇంకెందుకు వచ్చిందిలే బాబు అని చెప్పేసి ఆ సమస్యను విడిచిపెట్టేసి ఇంకెందుకు వచ్చిందిలే అని దిగజారిపోతూ ఉంటాం. ఇంకా వాటిని విడిచిపెట్టాలనుకుంటాం, ఇంకా సాధించలేను, చేయలేను, నా వల్ల కాదు అని భయానికి గురైపోయి మనం బలహీనతలన్నీ మన నెత్తి మీదకి తెచ్చేసుకుని ఇంకా కృంగిపోతూ ఉంటాం. దేవుడు ఏమంటున్నాడో తెలుసా, నన్ను ఉపయోగించు. ఇన్ని ఒకేసారి మన మీదకి వచ్చినప్పుడు ఇంకొకటి కూడా జరుగుతూ ఉంటుంది చాలా సందర్భాల్లో. ఏంటో తెలుసా, ఇవన్నీ మన మీదకి వచ్చినప్పుడు మన బలహీనత ఇంకా ఎక్కువైపోయి దేవుణ్ణి మనకి కనబడకుండా చేసేస్తుంది. మన బలహీనత వల్ల దేవుణ్ణి మనం చూడలేము. మన బలహీనత, దేవుడున్నాడు, దేవుడు చేసి పెడతాడు, ఆయన నాకు బలం ఇస్తాడు, నేను పడిపోయాను కదా మరలా లేవగలను, నేను కృంగిపోయాను కదా మరలా తిరిగి నన్ను నడిపిస్తాడు, ఎత్తైన కొండ ఎక్కిస్తాడు అన్న వాక్యాలన్నీ కనుమరుగు చేసేస్తుంది మన బలహీనత. ఆ వాక్యాలు ఏవి చదవనివ్వదు. బైబిల్లో ఉంటాయి చాలా వాక్యాలు, నన్ను బలపరచు అనేది, నేను సమస్తము చేస్తాను, నువ్వు ఎప్పుడు బలహీనుడువో అప్పుడే బలవంతుడు, ఎందుకంటే నేను నిన్ను బలపరుస్తాను అన్న వాక్యాలు ఏమి గుర్తు రానివ్వకుండా మన బలహీనతలో మనల్ని ఇంకా కృంగదీసేసి చనిపోయే వరకు వెళ్ళిపోవాలి, చంపేయాలన్న స్టేజ్ వరకు వెళ్ళిపోతుంది. కానీ దేవుడు ఈరోజు నీతో చెప్తున్నాడు ఏంటో తెలుసా, నన్ను సంప్రదించు, నన్ను ఉపయోగించుకో. ఇంకా కష్టమైన పరిస్థితి అయిపోతుందా, నువ్వు చేయలేను, నా వల్ల కాదు అన్న స్థితికి నువ్వు వచ్చేసావంటే ఒక్కటి గుర్తుపెట్టుకో, నా సహాయం నీకు అవసరమో, నా సహాయం కోరే సమయం వచ్చింది, నువ్వు కోరాలి అన్న సూచన దేవుడు నీకు ఇస్తా ఉన్నాడు. కాబట్టి కష్టంగా ఉందా, చాలా దారుణంగా ఉందా పరిస్థితి, దేవుడు సహాయం కోరే సమయం వచ్చేసింది నీకు. అడుగు, ఆయన బలాన్ని అడుగు, ఆయన్ని ఉపయోగించుకో. నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తావు, గొప్ప అద్భుతాలు జరుగుతాయి నీ జీవితంలో. నువ్వు పోగొట్టుకున్నదంతా దేవుడు తిరిగి నీకు ఇస్తానని సెలవిచ్చాడు కదా, వాక్యం ద్వారా మాట్లాడాడు కదా నీతో. ఎప్పుడో తెలుసా, నువ్వు పోగొట్టుకున్నదంతా తిరిగి పొందుకుంటావు దేవుడి బలాన్ని కోరుకున్నప్పుడు, దేవుణ్ణి నువ్వు ఉపయోగించుకున్నప్పుడు. నీ దేవుడు ఏమైనా తక్కువ దేవుడా, నీ దేవుడైనా ఆషామాషి దేవుడు అనుకుంటున్నావా? నీ దేవుడు చాలా గొప్పవాడు. మనము నమ్ముకున్న దేవుడు భూమి ఆకాశంలో సృజించిన సృష్టికర్త.
ఆయన క్రియేటర్, ఏదైనా నీ కోసం చేయగలడు, ఎంత దాకా అయినా నీ కోసం రాగలడు. గుర్తుపెట్టుకో, ఆయన్ని ఉపయోగించుకుంటే నువ్వు ఏదైతే ఇబ్బందుల్లో ఉన్నావో, నలిగిపోతా ఉన్నావో, బలహీనం అయిపోయి కృంగిపోయి చేతకాని వాళ్ళ నేను చూస్తూ ఉన్నారు, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫెయిల్యూర్ అనేది నీ ముందుండి దానివల్ల నువ్వు కృంగిపోయి ఉండొచ్చు. ఈసారి దేవుణ్ణి ఉపయోగించుకో, ఆయన బలాన్ని, ఆయన జ్ఞానాన్ని అడిగితే దేవుడు ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు, ఆయన బలం ఇస్తాడు. నీ బలహీనతలో ఆయన బలముగా దిగివచ్చి ఆయన బలాన్ని నీకు సరఫరా చేయాలనుకుంటున్నాడు. యోబు వలె నువ్వు కూడా నీ కష్టాల్లో స్తుతి అన్న ఆయుధాన్ని ఉపయోగిస్తే దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో కూడా ఒక గొప్ప అద్భుతం చేసి, నువ్వు ఎందులో అయితే ఇరుక్కుపోయి నలిగిపోతున్నావో దానిలో నుండి ఆయన బలంతో నిన్ను బయటికి తీసుకురాబోతా ఉన్నాడని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. దేవుని బలం కోరి ప్రార్థన చేసుకుందామా? కళ్ళు మూసుకుందాం. ప్రేమ నమ్మకం గల మా యేసయ్య, మీకు వందనాలు. ఈ నెల నువ్వు నీ బిడ్డలతో మాట్లాడావు. మా బలహీనతలో నువ్వు మమ్మల్ని బలపరచడానికి నువ్వు సంసిద్ధుడిగా ఉన్నావు. నీ కృప మా పైన నువ్వు కుమ్మరించబోతున్నావు. ఈ 5వ నెల ప్రభా, మేము కోల్పోయినది పొందుకునే కృప దయచేయండి. కోల్పోయిన సమయంలో, బలం లేని సమయంలో నీ బలంతో చూసే ఆ గొప్ప మహాభాగ్యాన్ని మీరు మాకు దయచేయండి. ఈ 5వ నెల తగినంత మేలు, తగినంత కృప మా ఎడలో ఉంచండి. మేము మరింత నీ యందు ఎదిగే కృప దయచేయమని యేసు నామమున అడిగి పెట్టుకుని ప్రార్థన చేస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్. తిరిగి మరలా జూన్ నెలలో కలుద్దాం. అంతవరకు దేవుని మహాకృప మనకి తోడైండును గాక. ఆమేన్. వందనాలండి.